హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండు త్వరగా పద, ఈ పాటికే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఉంటారు అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు బైక్ స్టార్ట్ చేయగానే ఖుషి నువ్వు వెళ్ళి ఫ్రంట్లో కూర్చోమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా ఫ్రెండు, నేను ఫ్రంట్ కూర్చుంటాను అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు ఖుషి నేను చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తాను కదమ్మా, నువ్వు బ్యాక్ సైడ్ కూర్చో, లేదంటే నీ కళ్ళలో డస్ట్ పడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్తే సరే ఫ్రెండు అని ఖుషి అంటూ ఉంటుంది. ఇక సిద్ధు వెనక ఖుషి కూర్చోగానే బయలుదేరదామా ఖుషి అని సిద్ధు అంటూ ఉంటే, ఫ్రెండు ఆగు, ఇంకా అమ్మ ఎక్కలేదు, అమ్మ త్వరగా ఎక్కు అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక తులసి బొంగమూతి పెట్టుకొని బైక్ మీద కూర్చుంటుంది. ఇక సిద్ధు ఖుషి తులసి ముగ్గురు కలిసి స్కూల్లో జరిగే యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్తూ ఉంటారు. ఇక కనిష్క నీలిమకు ఫోన్ చేస్తుంది. నీలిమ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి కనిష్క ఇలా ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది. నేను చెప్పింది ఏం చేశావు నీలిమ, నేను సిద్ధు తులసి బెడ్రూమ్లో అన్యోన్యంగా ఉంటున్నారో లేదో తెలుసుకోమని చెప్పాను కదా, ఆ పని ఎక్కడి వరకు వచ్చింది అని కనిష్క అడుగుతూ ఉంటుంది. నీ మాట విని నేను అందరి చేత చెంపదెబ్బలు తిన్నాను అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. చెంపదెబ్బలు తిన్నావా, ఎందుకు అని కనిష్క అడుగుతూ ఉంటే ఇక నీలిమ జరిగిందంతా కూడా కనిష్కకు చెప్తూ ఉంటుంది. నా కళ్ళెదురుగా నువ్వు ఉండుంటే నీ చెంప మీద నేను కొట్టేదాన్ని, చెత్త ఐడియాలని నాకు ఇస్తూ ఉంటావు అని నీలిమ అంటూ ఉంటుంది. నువ్వు నన్ను కొట్టడం కాదు నీలిమ, నేనే నిన్ను కొట్టాలి అని కనిష్క అంటుంది. నన్నెందుకు కొడతావు, ఈ చెత్త ఐడియా ఇచ్చింది నువ్వే కదా అని నీలిమ అంటూ ఉంటే, నేను ఏం చెప్పాను, తులసి సిద్ధు అన్యోన్యంగా ఉంటున్నారో లేదో తెలుసుకోమన్నాను, ముందు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారో లేదో నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మీ వాళ్ళకు చెప్పాలి. నువ్వేమో గొప్పదాన్ని తెలివిగలదాన్ని అనుకొని నువ్వు ఆ వీడియోని చూడకుండా ఇంట్లో అందరికీ చూపించావు, అందుకే అందరూ కలిసి నిన్ను పిచ్చిదాన్ని చేసి చంపలు పగలగొట్టారు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. కనిష్క వాళ్ళు కొట్టడం ఏమో కానీ నువ్వు అనే మాటలకు ఇంకా బాధ అనిపిస్తుంది అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. అది సరే కానీ తులసి సిద్ధు ఏం చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. స్కూల్లో యాన్యువల్ డే పార్టీ అంట, ఆ పిల్ల ఖుషి ఉంది కదా, సిద్ధుని తులసిని తీసుకొని యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళింది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. తులసి ఖుషిలతో పాటు సిద్ధు కూడా వెళ్ళాడా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. వెళ్ళాడనే కదా చెప్తుంది అని నీలిమ అంటుంది. వస్తే తులసి నా చేతికి భలే చిక్కావే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి కనిష్క ఏం మాట్లాడట్లేదు అని నీలిమ అడుగుతూ ఉంటే, సరే నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను ఉంటాను అని చెప్పి కనిష్క ఫోన్ కట్ చేస్తుంది. కనిష్క ఏంటి ఉన్నట్టుండి ఫోన్ కట్ చేసింది, కనిష్క ఏదైనా ప్లాన్ చేస్తుందా లేదంటే క్యాజువల్గానే పెట్టేసిందా అని నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు తులసి ఖుషి ముగ్గురు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు. తులసి సడన్గా బైక్ ఆఫ్ చేయండి అని గట్టిగా అరుస్తుంది. సిద్ధు సడన్గా బ్రేక్ వేస్తాడు. ఎందుకమ్మా అంత సడన్గా బైక్ ఆఫ్ చేయమని ఫ్రెండ్కు చెప్పావు అని ఖుషి అడుగుతూ ఉంటుంది. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా ఖుషి, నీకు ఐస్ క్రీమ్ కొనిద్దామని అని తులసి చెప్తూ ఉంటుంది. అమ్మా నువ్వు ఐస్ క్రీమ్ తినకూడదని చెప్తావు కదా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఐస్ క్రీమ్ వింటర్లో తినకూడదు, ప్రతిసారి తినకూడదు, సమ్మర్లో అప్పుడప్పుడు తినొచ్చు ఖుషి అని తులసి చెప్తుంది. థ్యాంక్ యూ అమ్మా, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని తెలిసి ఐస్ క్రీమ్ కొనిస్తున్నావు అని ఖుషి అంటుంది. బాబు 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు అని తులసి అడగటంతో అతను 2 ఐస్ క్రీమ్లు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఖుషి ఇదిగోమ్మా నీకు ఐస్ క్రీము, ఇదేమో నాకు అని తులసి అంటుంది. అదేంటమ్మా మన ఇద్దరికీ తీసుకున్నావు, మరి ఫ్రెండ్కి అని ఖుషి అడుగుతూ ఉంటుంది. మీ ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తినడు కదా ఖుషి, అందుకే అని తులసి చెప్తూ ఉంటుంది. నేను తిననని నీకు చెప్పానా, నేను ఐస్ క్రీమ్ తింటాను అని సిద్ధు అంటాడు. అవునా, ఒకటే ఐస్ క్రీమ్ ఉంది కానీ ఇద్దరం ఉన్నాం, ఎలా తినాలి అని తులసి అంటూ ఉంటే, అమ్మా ఫ్రెండ్ నువ్వు షేర్ చేసుకోండి అని ఖుషి చెప్తూ ఉంటుంది. మంచి ఐడియా ఖుషి, ఏమండి ఇదిగోండి మీరు తిని నాకు ఇవ్వండి అని తులసి అంటుంది. ఏం అవసరం లేదు నువ్వే తిను అని సిద్ధు అంటాడు. పర్వాలేదండి మీరు తిని నాకు ఇవ్వండి అని తులసి అంటూ ఉంటే ఇక సిద్ధు ఐస్ క్రీమ్ తీసుకొని
తులసికి మిగల్చకుండా పూర్తిగా తినేస్తూ ఉంటాడు. ఏమని ఏం చేస్తున్నారండి, నాకు సగం ఇవ్వండి అని తులసి అంటూ ఉంటే, 3 మెంబర్స్ ఉన్నప్పుడు 3 ఐస్ క్రీమ్స్ తీసుకోవాలని నీకు తెలీదా? నువ్వు కావాలనే 2 ఐస్ క్రీమ్స్ తీసుకున్నావు, అందుకే నువ్వు ఐస్ క్రీమ్ తినకుండా ఉండు అని సిద్ధు ఐస్ క్రీమ్ మొత్తం కూడా తినేస్తాడు. ఫ్రెండు అలా చేసావేంటి, అమ్మ బాధపడుతుంది అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఐస్ క్రీమ్ తినకపోతే ఏమీ అవ్వదులే, త్వరగా బండెక్కు ఖుషి, వెళ్దాము అని చెప్పి సిద్ధు అంటాడు. అమ్మా ఎక్కమ్మా, బండి మీద ఎక్కి కూర్చోమ్మా, వెళ్దాము, నీకు స్కూల్ దగ్గర నేను ఐస్ క్రీమ్ కొనిస్తాలే అని ఖుషి చెప్తూ ఉంటుంది. నాకు ఎవరు ఏం కొనివ్వాల్సిన అవసరం లేదు అని తులసి బొంగమూతి పెట్టుకుంటుంది. ఇక మరోవైపు కనిష్క కారులో వస్తూ ఉంటుంది. వసే తులసి, నువ్వు మామయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకున్నావని సిద్ధుకి ప్రూఫ్తో సహా చూపించినా కూడా సిద్ధు నువ్వు తప్పు చేశావని నమ్మలేదు. పైగా నా పరువు నలుగురిలో తీసేశాడు. ఇక నేను ఏం చేసినా కూడా సిద్ధుకి నీ పైన ద్వేషాన్ని కలిగించలేవనని అర్థమైంది. అందుకే నిన్ను ఈ లోకంలో లేకుండా చేస్తానే అని కనిష్క మనసులో అనుకుంటుంది. స్కూల్ దగ్గరకు వస్తుంది. కారులో కూర్చొని స్కూల్ వైపు చూస్తూ ఉంటే అప్పుడే సిద్ధు బైక్ వచ్చి స్కూల్ ముందు ఆగుతుంది. తులసి, సిద్ధు, ఖుషి ముగ్గురు కలిసి స్కూల్లోకి వెళ్తూ ఉంటారు. తులసి, ఇప్పుడు నీ పక్కన సిద్ధు ఉన్నాడు. సిద్ధు ఉండగా నేను నిన్ను ఏం చేసినా కూడా సిద్ధు నిన్ను సేవ్ చేస్తాడు. అందుకే సిద్ధు లేకుండా ఒంటరిగా దొరుకుతావు తులసి, అప్పుడు నీ సంగతి చూస్తాను అని కనిష్క మనసులో అనుకొని తులసి వాళ్ళను ఫాలో అవుతూ లోపలికి వెళ్తుంది. ఇక స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఫ్రెండు మీరు ఇక్కడే కూర్చోండి, నాది ప్రోగ్రామ్ ఉంది, స్టేజ్ మీదకు వెళ్ళి నేను ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాను అని ఖుషి చెప్తూ ఉంటుంది. సరే ఖుషి అని సిద్ధు అంటాడు. ఇక సిద్ధు, తులసి ఇద్దరు కూడా కూర్చొని చూస్తూ ఉంటారు. తులసి, రావే, రా, బయటికి రా, నువ్వు తప్పకుండా ఈరోజు బయటికి వస్తావు, నా చేతికి చిక్కుతావు, నిన్ను చంపటం ఖాయం అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక యాన్యువల్ డే ఫంక్షన్లో ఖుషి టీం స్టేజ్ మీదకు రావాలి అని అనౌన్స్ చేస్తూ ఉంటే సిద్ధు, తులసి ఆతృతగా స్టేజ్ వైపు చూస్తూ ఉంటారు. ఇక ఖుషి స్టేజ్ మీదకు వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది. తులసి, సిద్ధు ఇద్దరు కూడా ఖుషి ఖుషి అని క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక ఖుషి పర్ఫార్మెన్స్ అయిపోగానే తులసి దగ్గరకు వస్తుంది. తులసి, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఖుషి అడుగుతూ ఉంటుంది. సూపర్గా చేసావు ఖుషి అని సిద్ధు అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫ్రెండు అని ఖుషి చెప్తూ ఉంటుంది. తులసి, వాటర్ అవుతున్నాయి, నా దగ్గర వాటర్ లేవు అని ఖుషి చెప్తూ ఉంటుంది. సరే ఖుషి, నువ్వు నీ ఫ్రెండ్ పక్కన కూర్చో, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని ఖుషి సిద్ధు పక్కన కూర్చుంటుంది. సిద్ధు, ఖుషి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తులసి మెల్లగా బయటికి వస్తూ ఉంటుంది. ఒసే తులసి, రావే, రా, నీ చావుని వెతుక్కుంటూ నువ్వే వస్తున్నావే అని కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక తులసి యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతున్న దగ్గర నుంచి బయటకు వచ్చి మంచినీళ్ళు ఎక్కడ ఉండుంటాయి అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి కనిష్క తులసి నోటిని గట్టిగా మూసేసి పక్కకు లాక్కెళ్తుంది. ఇక తులసి కనిష్క నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక కనిష్క తులసిని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి వదిలేస్తుంది. అప్పుడు తులసి కనిష్కను చూస్తుంది. కనిష్క, నువ్వా అని తులసి అడుగుతూ ఉంటుంది. నేనే అని కనిష్క అంటూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు, నా నోటిని మూసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నీ చావు ఈరోజు నా చేతుల్లోనే రాసి ఉంది తులసి, అందుకే అని కనిష్క చెప్తూ ఉంటుంది. కనిష్క, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని తులసి అంటుంది. తులసి, నేనేం చేసినా కూడా సిద్ధుని దక్కించుకోలేకపోతున్నాను. సిద్ధు నా వాడవ్వాలంటే నువ్వు ఈ లోకంలో ఉండకూడదు, అందుకే నిన్ను పైలోకానికి పంపించాలనుకుంటున్నాను అని కనిష్క కత్తి తీసుకొని తులసిని కత్తితో పొడవబోతూ ఉండగా సిద్ధు వచ్చి సడన్గా కనిష్క చేతిని గట్టిగా పట్టుకుంటాడు. సిద్ధు, వదులు, నువ్వు నాకు దక్కాలంటే ఈ తులసి ఈ లోకంలో ఉండకూడదు అని కనిష్క అంటూ ఉంటుంది. కనిష్క అని సిద్ధు కనిష్కను పక్కకు నెట్టేసి, తులసి నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. నాకేం కాలేదండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు కోపంగా కనిష్క దగ్గరకు వెళ్ళి, నన్ను దక్కించుకోవడం కోసం తులసిని చంపాలనుకుంటున్నావా, అసలు నువ్వు ఆడదానివేనా అని అడుగుతూ ఉంటాడు.
సిద్ధు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను. కానీ మనిద్దరి మధ్యలోకి ఈ తులసి వచ్చింది అని కనిష్క చెప్తూ ఉంటుంది. మనిద్దరి మధ్యలోకి తులసి రాలేదు, మా ఇద్దరి మధ్యలోకి నువ్వు వస్తున్నావు అని సిద్ధు అంటాడు. తులసి కంటే ముందు నుంచే నేను నిన్ను ప్రేమిస్తున్నాను సిద్ధు. నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు అని కనిష్క అంటుంది. పెళ్ళైన మగాణ్ణి పెళ్లి చేసుకుంటా అనటానికి నీకు సిగ్గుగా లేదా అని సిద్ధు కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఇక తులసి సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధుని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ భోజనానికి కూర్చుంటాడు. జాను జయనందన్కి భోజనం వడ్డించకుండా అలానే చూస్తూ ఉంటుంది. జాను, ఏమైంది? ఎందుకు నాకు భోజనం వడ్డించకుండా అలా చూస్తున్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. జై సార్, ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు మీరు ముద్దొస్తున్నారు అని జాను చెప్తూ ఉంటుంది. ముద్దొస్తున్నానా? ఎందుకు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. నేను మీరు ఎలా ఉండాలని కోరుకున్నానో మీరు అలానే ఉన్నారు సార్, అందుకే అని జాను చెప్తూ ఉంటుంది. మరి ముద్దొస్తే ముద్దు పెట్టుకోవాలి కదా అని జయనందన్ అంటూ ఉంటే ఇక జాను సిగ్గుపడుతూ ఉంటుంది. నీ ముద్దు కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నీ ప్రేమ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను జాను, కిస్మి అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఇక జయనందన్ నుదిటిపై జాను ముద్దు పెడుతూ ఉంటుంది. ఇదంతా కూడా శ్రీనివాసరావు లక్ష్మి దూరం నుంచి చూసి సంతోషపడుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.